ఆంధ్రప్రదేశ్ రాజకీయ మరియు ప్రతిపక్ష సోషల్ మీడియా వర్గాలలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్నారావణ్ కస్టడీ వ్యవహారంలో గన్నవరం కోర్టు వేదికగా న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వాదనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నిందితులకు చెప్పేందుకు ఏమీ లేనప్పుడు కస్టడీకి ఇవ్వటం అనవసరమని, ఇప్పటికే పోలీసులు సోదాలు జరిపి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 ప్రకారం నిందితుడికి మౌనంగా ఉండే హక్కు ఉందని గుర్తు చేస్తూ గన్నవరం కోర్టులో వినిపించిన ఈ కీలక వాదనలు మరియు ఈ కేసు వాయిదాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. గన్నవరం కోర్టులో రావణ్ కస్టడీ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుడి తరపు ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరై తన వాదనలు వినిపించారు. భగత్ సింగ్, రాజగురు, చెగువేరా వంటి భావజాలాలు కలిగిన వ్యక్తులు మర్చిపోవచ్చు, కానీ వారి భావజాలాలు సమాజంలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో భగత్ సింగ్, రాజగురులను కీర్తించిన వ్యక్తులపై ఉపా చట్టం మోపడం సరికాదనే విషయాన్ని గుర్తించాలని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 నిబంధన ప్రకారం ఏ నిందితుడికైనా మౌనంగా ఉండే హక్కు ఉందని, ఎవరిని స్వీయ నేరారోపణకు బలవంతం చేయకూడదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. నందిని సత్పతి కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రావణ్ దాఖలు చేసిన అఫిడవిట్ తరువాత కూడా కస్టడీ కోరటం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. తన వాదనలను కొనసాగిస్తూ పోలీసులు ఇప్పటికే నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించి ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్న తరువాత మళ్లీ వీడియోలు, ఫోన్ నెంబర్లు అడగటం అనేది నేరాన్ని బలవంతంగా ఒప్పించే ప్రయత్నమేనని ఆరోపించారు. తనకు ఏమీ తెలియదని నిందితుడు అఫిడవిట్ ఇచ్చాక కూడా కస్టడీకి ఇవ్వటం సరికాదని, అవసరమైతే సమన్లు పంపవచ్చని పేర్కొన్నారు. గతంలో పోలీస్ కస్టడీలో మరణించిన సాయి కృష్ణ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా ఉదహరించారు. అలాగే అంబటి రాంబాబుపై నమోదైన కేసులో గుంటూరు కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్ను 3 సార్లు న్యాయస్థానం తిరస్కరించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. కస్టడీ పిటిషన్ల విషయంలో ప్రాసిక్యూషన్ తీరు సరిగా లేదని విమర్శించారు. కోర్టు రిమాండ్ విధించిన మరుసటి రోజే కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారని, అయితే విచారణకు ప్రాసిక్యూషన్ ముఖం చాటేస్తూ కాలయాపన చేస్తుందని నిందితుడి న్యాయవాది ఆరోపించారు. ఈ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరటంతో స్పెషల్ పీపీ సోమవారం తన వాదనలు వినిపిస్తారని ఏపీపీ న్యాయాధికారికి విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి వాదనల నిమిత్తం విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు గన్నవరం న్యాయాధికారి ప్రకటించారు. సోషల్ మీడియా పోస్టులు, భావజాలం మరియు ఉపా చట్టం ప్రయోగం చుట్టూ తిరుగుతున్న ఈ కేసు విచారణలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు మరియు కస్టడీ నిబంధనల అమలు ఏ విధంగా ఉంటుందనేది వచ్చే నెల 3వ తేదీన జరిగే తదుపరి విచారణలో తేలనుంది. రావణ్ కస్టడీ పిటిషన్పై పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించిన వాదనలు కేసును కొత్త మలుపు తిప్పాయి. వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడిన ఈ విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరి కస్టడీ పిటిషన్లపై, న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వాదనలపై, అలాగే ప్రశ్నారావణ్ కేసు పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా వార్తల కోసం, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.